తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ వేస్తున్నటువంటి అడుగులు హాట్ టాపిక్గా మారుతున్నాయి. తమకు బలం లేకపోయినా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దించడం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఓవైపు కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఈ పోరుకు దూరంగా ఉంటే, ఈ పోరులో తమ అభ్యర్థిని నిలపడమే కాకుండా గెలుపు విషయంలో కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టడం వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్లపై బీజేపీ పక్కా ప్లాన్ రెడీ చేసిందా అనే చర్చ జరుగుతోంది. ఇక హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ, ఎంఐఎం ముఖాముఖి పోటీ పడుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఎన్ గౌతమ్ రావు, ఎంఐఎం తరపున మిర్జా రియాజ్ అల్ హసన్ పోటీలో ఉన్నారు. ఇక ఈ నెల 23న ఉదయం 8 గంటలకు నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 112 మంది ఓట్లు, ఇక ఎంఐఎంకు 49 ఓట్లు, బీజేపీకి 25, బీఆర్ఎస్కు 24, కాంగ్రెస్ పార్టీకి 14 ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలవకపోయినా తమకు ఉన్న బలం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక ఎంఐఎంతో పోటీపడి అందరి దృష్టిని ఆకర్షించడం ద్వారా బీజేపీ మరింత ప్రజాదరణ పెంచుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇటీవల జరిగినటువంటి టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్లో మజ్లిస్ అరాచకాలను అడ్డుకునేందుకు తమ అభ్యర్థిని బరిలోకి దింపుతామని బీజేపీ చెబుతోంది. ఈ ఎన్నికతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నిజస్వరూపం ఏంటో ప్రజలకు తెలిసిపోతుందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి చెబుతుంటే, ఈ ఎన్నికను హిందుత్వ వర్సెస్గా ఎంఐఎంగా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీ అధినాయకుల మాట విని ఎంఐఎంకు ఓటు వేస్తే ఆ తర్వాత మీ డివిజన్లలో తిరగలరా అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ హీట్ను మరింత పెంచింది. ఇక ఒకవేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేట్లు ఎంఐఎంకు ఓటు వేస్తే హిందూ సమాజాన్ని సంఘటితం చేసి వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని పక్కాగా ఓడిస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ హెచ్చరించారు. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇదే అంశంపై హిందుత్వం వర్సెస్ ఎంఐఎంగా సాగుతోంది. ఇక మరోవైపు హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ విషయంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి వ్యూహం భాగ్యనగరంలో పార్టీ కేడర్ను సెట్ రైట్ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి కమలం పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించగానే రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. నిజానికి గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజాసింగ్తో భేటీ కావడం, ఈ భేటీ తర్వాత తమకు పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, బండి సంజయ్ తనకు పెద్దన్న లాంటి వారని రాజాసింగ్ చెప్పడం ఇక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ఇక హిందుత్వ విషయంలో వీరిద్దరికీ క్యాడర్లో మంచి క్రేజ్ ఉండగా, ఇక మిగతా ముఖ్య నేతలంతా ఇలా ఒక్కతాటిపైకి వస్తే కాషాయ శిబిరంలో మరింత జోస్ పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి కలిసి రాబోతుందనే అంచనాలు సైతం కమలం పార్టీలో కనిపిస్తోంది. మరి బీజేపీ చేస్తున్నటువంటి ప్రణాళికలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయనేది ఏప్రిల్ 25న వెలువడనున్న హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ రిజల్ట్స్తో తేలిపోనుంది.